వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం నుండి దుర్గాడ వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షో విజయవంతమైందని జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తన్నేడు హీరో వరుణ్ తేజ్ రోడ్ షోకు విశేష స్పందన వచ్చిందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే ఒక నాయకుడిని గెలిపించుకోవడమే లక్ష్యంగా అందరం పనిచేస్తున్నామని, దానికి వరుణ్ తేజ్ రోడ్ షో నూతన ఉత్సాహం ఇచ్చిందని తెలిపారు. ఇక మా లక్ష్యం మెజార్టీతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపించడమన్నారు. హీరో వరుణ్ తేజ్ కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ రోడ్ షోకి సహకరించిన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారు అయినటువంటి కొన్నిదేళ్ల నాగేంద్ర బాబు గారి తనయుడు వరుణ్ తేజ్ ఈరోజు గొల్లప్రోలు మండలంలో 5 గ్రామాల్లో తిరగడం జరిగింది. 5 గ్రామాలు కూడా తాటిపర్తి నుంచి దుర్గాడ వరకు కూడా జనం బ్రహ్మరథం పట్టారు. ఎంత విపరీతంగా వచ్చారంటే ఊరంతా లెగిసి రోడ్ల మీద రావడం అంటే నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇలాంటి అద్భుతమైనటువంటి ర్యాలీని నిర్వహించినటువంటి వరుణ్ తేజ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తాటిపర్తి నుంచి రోడ్డు నుంచి మొదలుకొని దుర్గాడ వరకు తిరిగినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా, జనసేన కార్యకర్తకి, టీడీపీ కార్యకర్తకి, బీజేపీ కార్యకర్తలకి, ముగ్గురికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో పిఠాపురాన్ని ఎంచుకున్నారో కానీ ఆయన అనుకున్నది లక్ష్య మెజార్టీ అనేది ఖచ్చితంగా ఇక్కడ సాధించడం జరుగుతుంది. ఆయన యొక్క కోరిక మేరకు మేమందరం కలిసి కుల మతాలకు అతీతంగా ఆయనకి ఓటింగ్ చేసి ఆయన్ని లక్ష్య మెజార్టీతో గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి, మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన.